కండరాలు, ఉక్కునరాలు, వజ్ర కఠోర సంకల్పం కలిగిన యువత ఉంటే ఈ దేశ స్వరూపాన్ని మారుస్తానని స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఆయన కళల సాఫల్యం కోసం ఆవిర్భవించింది విద్యార్థి పరిషత్. ఢిల్లీ కేంద్రంగా 1949 జూలై 9న ఆవిర్భవింపబడి ఈ గత 75 సంవత్సరాలుగా దేశమంతా విస్తరించింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. విద్యారంగం అంతా ఒకటే అనే భావనతో పనిచేస్తూ ఇవాళ విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ కలుపుకొని విద్యార్థుల సమస్యలపైన ఒక నిర్మాణాత్మక ఉద్యమాలు నిర్మిస్తూ పోరాటం చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇవాళ విద్యా రంగంలో పనిచేస్తున్న సంస్థలన్నింటినీ కూడా ఒక ఆదర్శవంతంగా నిలిచింది. అదేవిధంగా వ్యక్తి నిర్మాణం పైన దృష్టి పెట్టి జాతీయ పునర్నిర్మాణం జరగాలంటే వ్యక్తి నిర్మాణం చాలా ముఖ్యమని, జాతి నిర్మాణం జరగాలంటే వ్యక్తిత్వ నిర్మాణం అని ప్రగాఢంగా విశ్వసించి ఆ దిశగా పనిచేస్తూ ఇవాళ జాతీయ భావాలని పెంపొందించుకొని యువత పనిచేయాల్సిన ఆవశ్యకతను కూడా విద్యారంగానికి తెలియజేస్తూ ఉంది. అది అనేక విషయాల్లో ఆర్టికల్ 370 రద్దు కోసం దేశవ్యాప్తంగా జనజాగరణ చేయడం కానీ, వ్యక్తుల్ని ఇది ఆర్టికల్ 370 రద్దు ఎందుకోసం చేయాల్సిందనే భావనను నింపడంలో కానీ, చైతన్యం రగిలించడంలో కానీ విద్యార్థి పరిషత్ పనిచేసింది. 1991లోనే అంటే తీవ్రవాదం ఎక్కువగా ఉన్న సమయంలోనే 10,000 మందితో లాల్ చౌక్లో, శ్రీనగర్లోని లాల్ చౌక్లో ఉద్యమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారుల కారణంగా తదనంతర కాలంలో దేశానికి జరిగే నష్టం గురించి వివరిస్తూ 50,000 మందితో సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా ఉద్యమం నిర్వహించడం జరిగింది. దాని తీవ్రతను దేశ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసింది. సేవ్ క్యాంపస్, సేవ్ నేషన్ పేరుతో మావోయిస్టులకు కూడా వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి ఈ మావోయిస్టుల కారణంగా దేశానికి జరుగుతున్న నష్టం గురించి వివరిస్తూ వారిని కళాశాలల నుంచి తరిమి కొట్టి ఆ కళాశాలని, విశ్వవిద్యాలయాల్ని, సరస్వతి నిలయాలుగా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసింది. అటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంపర్కం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు విద్యార్థి పరిషత్లో పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఆనాడే నేను వ్యక్తిగతంగా కూడా క్షణం క్షణం మా ప్రతి కణం కణం దేశ మాతకే సమర్పణం అని నేను గోడల మీద రాస్తూ ఉండేవాని. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనే భావన కూడా ఆనాడు నెలకొంది. అవినీతికి అంతం ఏబీపీ పంతం అని రాస్తూ ఇవాళ అదే ఏ ఆశయాల కోసం, ఏ విలువల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్భవించిందో వాటిని కొనసాగింపుగా పనిచేసే అవకాశం నాకు లభించింది. అటువంటి సంస్థతో పనిచేసే అవకాశం, అక్కడి నుంచి సంస్కార నేర్చుకోవడం, జాతీయ భావాల భావాలను అలవర్చుకునే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ 76వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ దేశంలోని అఖిల ఏబీవీపీ కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు.